Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. న్యూ పాలసీ సపోర్ట్ తో సోలార్ రూఫ్ టాప్స్ అలాగే కమర్షియల్ ప్రాజెక్ట్స్ ద్వారా 12 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీని యాడ్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుందండి. 10 మిలియన్ హోమ్స్ కి సోలార్ పవర్ కోసం 750 బిలియన్స్ అలొకేట్ చేసిందనమాట. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024 అనేది దగ్గరలో ఉంది. ఇది సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, అలాగే సోలార్ స్టాక్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటున్నది బిగ్ క్వశ్చన్ అన్నమాట. బట్ బడ్జెట్ 2024 కంటే ముందు మనం చూడాల్సిన 6 సోలార్ సెల్ అండ్ సోలార్ మాడ్యూల్ తయారు చేసే స్టాక్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఇన్సోలేషన్ ఎనర్జీ అండి. ఇది 2015 లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. కంపెనీ కోర్ బిజినెస్ ఏంటంటే సోలార్ ఎనర్జీ జనరేషన్ అండి, అలాగే సోలార్ ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి. ఇది 500 మెగావాట్ ప్లస్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ని సక్సెస్ఫుల్ గా ఇన్నోవేటివ్ అండ్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిందండి. కంపెనీ నోటబుల్ ప్రాజెక్ట్స్ లో బిల్వారాలో 5 మెగావాట్ ప్లాంట్, ఉజ్జయిన్ లో 2.3 మెగావాట్ ఇన్స్టాలేషన్, అలాగే బిల్వారాలో 700 కిలోవాట్ కమర్షియల్ రూఫ్ టాప్ సెటప్స్ ఉన్నాయన్నమాట. అలాగే బాద్రాలో 1 మెగావాట్ ప్రాజెక్ట్ అండ్ రాజస్థాన్ ఆర్ఆర్ఈసీ డొమెస్టిక్ రూఫ్ టాప్ సిస్టమ్ కింద 2 మెగావాట్ ప్రాజెక్ట్స్ కూడా ఏర్పాటు చేసిందండి. ఇంటీరియం బడ్జెట్ లో ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన సోలార్ పవర్ సెక్టర్ కి 10 మిలియన్ హౌస్ హోల్డ్స్ రూఫ్ టాప్ సోలరైజేషన్ కోసం 1000 క్రోర్స్ అలొకేట్ చేశారనమాట. ఇన్సోలేషన్ ఎనర్జీ అనేది హై ఎఫిషియన్స్ సోలార్ ప్యానెల్స్ ప్రొడ్యూస్ చేసే స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ కాబట్టి కమింగ్ బడ్జెట్ లో పొటెన్షియల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 6,729 క్రోర్స్ ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 63.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 105% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 96 క్రోర్స్ ఉందండి. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందన్నమాట. మార్చ్ 2024 లో 737 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 55 క్రోర్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.98% ఉందండి అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.01% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 3,229 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 36% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో అయితే 257% అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 2,341% రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆల్పెక్స్ సోలార్ అండి. 2011 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది టాటా పవర్, జాక్సన్ అలాగే లూమినస్ వంటి కంపెనీస్ కి సోలార్ ప్యానెల్స్ సప్లై చేస్తూ B2B కోసం సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుంది అనమాట. నోయిడాలో టెండర్ కాంట్రాక్ట్స్ ద్వారా సోలార్ వాటర్ పంప్స్ ఇన్స్టాల్ చేస్తుందండి. ఆల్పెక్స్ సోలార్ 500 సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్ సప్లై చేయడానికి, అలాగే ఇన్స్టాల్ చేయడానికి అండ్ కమిషనింగ్ చేయడానికి జార్ఖండ్ కి చెందిన రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ నుండి ఒక మేజర్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకుంది. అలాగే మధురాలో 1.2 గిగావాట్ గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీని బిల్డ్ చేయడంలో కంపెనీ ప్లాన్ చేస్తుందన్నమాట. ఫైనాన్షియల్ 2026 కి 2.4 గిగావాట్ కెపాసిటీని రీచ్ అవ్వాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుందండి. అండ్ ఫిబ్రవరి 2024 లో లిస్ట్ అయినప్పటి నుండి కూడా ఆల్పెక్స్ సోలార్ షేర్స్ అనేవి 500 పైగా పెరిగాయి అన్నమాట. అండ్ కంపెనీ క్లయింట్స్ లో మనం కనుక చూస్తే హాల్, గోద్రేజ్, సోలార్ వరల్డ్, ఇండియన్ ఆయిల్, జాక్సన్, RRECL, ఓస్వాల్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,207 క్రోర్స్ ఉందండి. ఇది SME కేటగిరీ కంపెనీ. ROC 39.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 54.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 35.7 క్రోర్స్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే 2020 నుంచి కూడా కంపెనీ సేల్స్ గ్రాడ్యువల్లీ గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2024 లో 413 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 27 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 68.76% ఉంది. FI షేర్ హోల్డింగ్ 4.86%, DI షేర్ హోల్డింగ్ 1.82% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.55% ఉందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ అండి. సోలార్ ఇన్వర్టర్స్, పవర్ బ్యాకప్ యూపీస్, LED లైటింగ్ అలాగే UVC డిస్ఇన్ఫెక్షన్ ప్రొడక్షన్ తో సహా సోలార్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడంలో లీడింగ్ ప్రొవైడర్ గా మారిందన్నమాట. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్ తో కంపెనీ ఢిల్లీలో ఫస్ట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ తో నడిచే EV ఛార్జింగ్ కార్ పోర్ట్ ని కూడా స్టార్ట్ చేసిందండి. ఇండియాస్ ఫస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంటర్ ఆపరేబిలిటీ ఉన్న సొల్యూషన్స్ ని డెవలప్ చేయడానికి సర్వోటెక్ అనేది ఎలక్ట్రా EV తో పార్ట్నర్షిప్ కూడా కుదుర్చుకుందండి. యూనియన్ బడ్జెట్ నుండి సర్వోటెక్ కి బెనిఫిట్ అయ్యే ఫేమ్ 3.0 పాలసీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట.
ఈ పాలసీ అనేది ఈవీ ఎకోసిస్టమ్ ఎన్హాన్స్ చేయడం, R&D ని ప్రమోట్ చేయడం, అలాగే ఇండియాలో సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని సపోర్ట్ చేయడం మెయిన్ ఎయిమ్ అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2392 crores అండి. ROCE 11.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.8%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 80.8 crores ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి ఈ కంపెనీ సేల్స్ లో కూడా గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2024 లో 306 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మే 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.70% ఉందండి. మార్చ్ నుంచి మేకి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది మాత్రం 2.45% నుండి 5.53% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.77% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹107 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 28%, అలాగే 6 months లో 33%, అండ్ 1 year లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ అండి. 1994 లో ఎస్టాబ్లిష్ అయింది. సోలార్ పీవీ మాడ్యూల్స్, సర్వో స్టెబిలైజర్స్, సోలార్ పీసీయూస్ కోసం టెక్నికల్ ఎక్స్పర్టైజ్, అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న కంపెనీ అన్నమాట. కంపెనీ తయారు చేసే పీవీ మాడ్యూల్స్ కి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS రికగ్నైజ్డ్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఉందండి. ఇందులో హై ఎఫిషియన్సీ ఉన్న PERC మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1807 crores ఉందండి. ROCE 5.35%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.61%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 569 crores ఉందండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 243 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఈ ఇయర్ కనుక చూస్తే సేల్స్ లో కొంచెం డీగ్రోత్ అనేది ఉంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 35% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 63 crores పోస్ట్ చేయడం జరిగింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.36% ఉంది. ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.11% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1192 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 159% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సోలెక్స్ ఎనర్జీ అండి. 2014 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది సోలార్ ఫోటో వాల్టాయిక్ మోడల్స్ తయారు చేస్తుంది అనమాట. సోలెక్స్ సూరత్ లో 1.2 GW సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని డెవలప్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిందండి. కంపెనీ తన ప్రొడక్షన్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి GMEE తో MOU చేసుకుందండి. ఈ కొలాబరేషన్ తో ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఎండింగ్ కి సోలెక్స్ ఎనర్జీ కరెంట్ కెపాసిటీ అనేది 700 MW నుండి 1.5 GW కి పెంచుతుందన్నమాట. యూనియన్ బడ్జెట్ 2024 అనౌన్స్మెంట్స్ లో క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఫండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సోలెక్స్ ఎనర్జీ అనేది బెనిఫిట్ అవ్వచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1092 crores ఉందండి. ROCE 21.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.2%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. కంపెనీకి డెట్ 96.2 crores ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 366 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 9 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 70.66% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 1.10%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.24% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ అండి. 2013 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ యూటిలిటీ సెక్టర్ లోని వేరియస్ అప్లికేషన్స్ కోసం కంపెనీ ఇన్నోవేటివ్ పవర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో సోలార్ పీవీ మాడ్యూల్స్, డ్రిప్ టైడ్ ఇన్వర్టర్, అలాగే సోలార్ వాటర్ పంప్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ జనవరి 2024 లో IPO ఇష్యూ ప్రైస్ కంటే 159% ప్రీమియంతో స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా లిస్ట్ అయిందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1085 crores ఉందండి. ఇది కూడా SME కేటగిరీ కంపెనీ అనమాట. ROCE 51%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.5%, అండ్ ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 9.51 crores మాత్రమే ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 150 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% పోస్ట్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 6 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.64%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.42%, డిఐ షేర్ హోల్డింగ్ 3.44%, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.49% ఉంది. రెన్యూబుల్ ఎనర్జీకి పెరిగిన అలొకేషన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సపోర్టివ్ పాలసీస్ తో ఈ కంపెనీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. ఓవరాల్ గా సోలార్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనే ఇండియాస్ అంబిషియస్ గోల్ ఉంది కాబట్టి మనం సోలార్ స్టాక్స్ బడ్జెట్ 2024 మీద ఫోకస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇవంటి సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారు చేసే కంపెనీస్.
అండ్ జీకే వైల్డ్కే పోర్ట్ఫోలియో గనక చూస్తే ఈ రోజు 1.45% డౌన్ అయ్యిందండి. టోటల్ లాస్ అనేది 1629 రూపీస్ ఉందన్నమాట. అండ్ జీకే వైల్డ్కే పోర్ట్ఫోలియో టాప్ లూజర్స్ లో ఈ రోజు క్యాప్సైట్ ఇన్ఫ్రా అనేది ఉంది 2.75%, బీడీఎల్ 2.15%, లారస్ ల్యాబ్స్ 2.05%, అలాగే ఎన్సీసీ 1.64% డౌన్ అవ్వడం జరిగిందండి. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే నవా లిమిటెడ్ 3.21%, బీఎస్సీ 1.48% పెరగడం జరిగింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు నేను మద్రాస్ ఫెర్టిలైజర్స్ 200 క్వాంటిటీ అనేది 129 రూపీస్ లో సెల్ చేయడం జరిగిందండి. మీరు కనుక చూస్తే జూలై 8 నేను మద్రాస్ ఫెర్టిలైజర్స్ 200 క్వాంటిటీ 121.60 పైసలో బై చేయడం జరిగిందండి. దాన్ని నేను ఈ రోజు 129 రూపీస్ కి సెల్ చేశాను అనమాట. సో ఇది జీకే వైల్డ్ క్యాప్ సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్ అండి ఈ రోజు జరిగింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.